ఫైనలీ ఎన్నాళ్ళ నుంచో స్టార్ట్ చేయాలనుకుంటున్న ఎకానమీ ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. మనకి 5 యూనిట్స్ ఉంటాయి కదా, 5 యూనిట్స్లో 3 యూనిట్స్ ఇండియన్ ఎకానమీ గురించి, 2 యూనిట్స్ ఏపీ ఎకానమీ గురించి. ఇందులో ఫస్ట్ యూనిట్లో మనకి జాతీయ ఆదాయం గురించి ఉంటుంది. తర్వాత ఈ జాతీయ ఆదాయంలోనే మనకి ప్రణాళికలు, జాతీయ ఆదాయం తర్వాత ప్రణాళికలు అవి కూడా వస్తాయి. సో ఫస్ట్ యూనిట్లో ఇవన్నీ ఉంటాయి. సెకండ్ యూనిట్ మొత్తం మనీ చుట్టూ తిరుగుతుంటుంది. మనీ, బ్యాంక్స్, బ్యాంకింగ్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా థర్డ్ యూనిట్ మనకి ఆల్మోస్ట్ బడ్జెట్, ఆర్థిక సర్వే రెండు చూసుకుంటే మాత్రం ఆ థర్డ్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా 4th, 5th యూనిట్ ఒకటి ఏపీ బడ్జెట్కి, ఇంకొకటి ఏపీ ఆర్థిక సర్వే, ఈ రెండు చూసేసుకుంటే మనకి అయిపోతాయి. సో 3 యూనిట్లు మనకి బడ్జెట్ మీద, ఆర్థిక సర్వేల మీద ఆధారపడి ఉంటాయి. ఈ 2 యూనిట్లు మాత్రం మనకి స్టాక్ ఓరియంటెడ్ ఉంటుంది. ఈ 2 యూనిట్లని మనం క్లియర్గా తెలుసుకుంటే మనకి ఆర్థిక సర్వే కానీ లేదంటే బడ్జెట్ కానీ చదువుకునేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎకానమీ అంటే మొత్తం మీద ఒక 3 రంగాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ 3 రంగాలు ఏంటంటే ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ఈ రంగాలు ఏంటి అంటే, ఇప్పుడు ఎకానమీ అంటే ఆల్మోస్ట్ మనీ చుట్టే తిరుగుతుంటుంది. మనీ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా వర్క్ చేస్తే వస్తుంది, లేదంటే బిజినెస్ చేస్తే వస్తుంది, లేదంటే ఏదైనా జాబ్ చేస్తే వస్తుంది. ఈ 3 రంగాల్లోనే ఏదైనా కూడా, ఒక జాబ్ అయినా, ఒక వర్క్ అయినా, లేదంటే ఒక వ్యాపారమైన ఏదైనా కూడా ఈ 3 రంగాలకి సంబంధించి ఉంటుంది అనమాట. సో వీటి నుంచి వచ్చే ఆదాయాన్ని మొత్తాన్ని కలిపితేనే మనకి జీడిపి అంటారు, దాన్ని జాతీయ ఆదాయం అంటారు. సో ఫస్ట్ ఈ 3 రంగాలు అంటే ఏంటి అని తెలుసుకుందాం. ఫస్ట్ ప్రాథమిక రంగం అంటే వ్యవసాయానికి, వ్యవసాయ సంబంధిత ఉంటాయి కదండి, వాటికి సంబంధించి మొత్తం ప్రాథమిక రంగంకి తీసుకొస్తారు. వ్యవసాయం అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు కావాలంటే, సపోజ్ ఒక వస్తువు తయారు కావాలంటే, మనం ఒక పెన్ను తయారు కావాలన్నా, ఒక పేపర్ తయారు కావాలనుకుంటే మనకి వుడ్ కావాలండి. ఆ వుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? అడవుల నుంచి వస్తాయి. అడవులు కూడా ఒక రకంగా వ్యవసాయ సంబంధమైన వాటి కిందకే వస్తాయి అన్నమాట. సో మనకి రైస్ మొత్తం రైస్ అంటాను, బిస్కెట్స్ తయారు కావాలనుకోండి. బిస్కెట్స్ తయారు కావాలంటే మనకి గోధుమ పిండి కానీ, మైదా పిండి కానీ కావాలి. సో ఆ గోధుమలు, మైదా ఎక్కడి నుంచి వస్తాయంటే వ్యవసాయం దగ్గర నుంచి వస్తాయి కదా. ఇలా ప్రతి ప్రోడక్ట్, ఏదైనా కూడా ఒక ప్రోడక్ట్కి సంబంధించిన ముడిసరుకు అనేది వ్యవసాయం దగ్గర నుంచి వస్తాయి. వ్యవసాయం కానీ, వ్యవసాయ అనుబంధ సంస్థలు కానీ అక్కడ నుంచి వస్తాయి అన్నమాట. సో ఏదైనా ఒక ప్రోడక్ట్కి సంబంధించిన ముడిసరుకుకి సంబంధించిన రంగాన్ని ప్రాథమిక రంగం అంటారు. ఇక్కడ నుంచి ప్రతి ప్రోడక్ట్కి సంబంధించిన ముడిసరుకు వెళ్తుంది. ఇక్కడ వ్యవసాయంతో పాటు గనులు కూడా ఉంటాయి. ఎందుకంటే కొన్ని ప్రోడక్ట్స్, ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారయ్యేది వ్యవసాయ సంబంధించి ముడిసరుకుతోన, లేదంటే గనుల నుంచి వచ్చే ఐరన్ కానీ, లేదంటే స్టీల్ కానీ, ఇలాంటి మెటల్స్ ద్వారానే తయారవుతాయి కదా. సో ఈ రెండు అంటే ప్రాథమిక రంగం అంటే ప్రకృతి పరంగా వచ్చేవి, లేదంటే మానవుడు వ్యవసాయం ద్వారా ఉత్పత్తి చేసే వస్తువులు ఉత్పత్తి అయ్యే రంగాన్ని ప్రాథమిక రంగం అంటారు. ఇది సింపుల్గా అంటే వ్యవసాయం ఉంటుంది, గనులు ఉంటాయి. ఒక ఉత్పత్తికి, ఏదైనా ఒక వస్తువు తయారు కావడానికి కావాల్సిన ముడిసరుకుని ప్రొడ్యూస్ చేసే రంగం ఏదంటే ప్రాథమిక రంగం. దాంట్లో వ్యవసాయం ఉంటుంది, వ్యవసాయ సంబంధమైన ఆవులు, పశుపోషణ ఇలాంటివి ఉంటాయి. తర్వాత అడవులు ఉంటాయి, తర్వాత గనులు ఉంటాయి అన్నమాట. ఇవన్నిటిని కలిపి ప్రాథమిక రంగం అంటారు. సో ఈ ప్రాథమిక రంగం మీద ఐడియా వస్తే సెకండ్ ద్వితీయ రంగం అంటే పరిశ్రమలు. ఇప్పుడు మనకి ప్రాథమిక రంగంలో ఏవైతే ముడిసరుకు అనేవి ఉంటాయో ఆ ముడిసరుకుల్ని తీసుకొని ఒక కొత్త ప్రోడక్ట్ని తయారు చేయడానికి పరిశ్రమలు అనేవి ఉంటాయండి. సో ఈ పరిశ్రమలన్నీ ద్వితీయ రంగంలోకి వస్తాయి. ఏదైనా ఒక ఉత్పత్తి కావడానికి ఇలా వస్తాయి. అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి ఈ ద్వితీయ రంగం, పారిశ్రామిక రంగం ఉపయోగపడతాయండి. మనకి ఏ వస్తువైనా కూడా ఫ్యాక్టరీల నుంచే వస్తుందండి. ప్రజెంట్ కుటీర పరిశ్రమలు కూడా వస్తాయి. మనకి చేతి వృత్తులు ఇవి కూడా ఉంటాయి కదా. ఈ చేతి వృత్తులు కూడా ఆల్మోస్ట్ ద్వితీయ రంగం కిందే వస్తుంది. ఆ చిన్న తరహా పరిశ్రమలు కానీ, భారీ తరహా పరిశ్రమలు కానీ, మొత్తానికి పరిశ్రమలు, ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారైందంటే అది ద్వితీయ రంగం నుంచే వస్తుంది. సో ప్రాథమిక రంగంలో ముడిసరుకు వస్తుంది, ద్వితీయ రంగంలో ఆ ముడిసరుకుల నుంచి వస్తువు తయారవుతుంది. ఇంకా సేవా రంగం, తృతీయ రంగం ఎందుకు ఉందంటే, ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఉత్పత్తులు ఉంటాయి కదా, ఈ ప్రోడక్ట్స్ అన్నీ సేల్ అవ్వాలి, అంటే వినియోగదారుల దగ్గరికి తీసుకురావాలి. అలా తీసుకురావడానికి ఉపయోగపడేదే తృతీయ రంగం అనమాట. అంటే ముడిసరుకులు ఫస్ట్ రంగంలో, అంటే ప్రాథమిక రంగంలో ముడిసరుకులు వస్తాయి. ఆ ముడిసరుకులని తీసుకొని ద్వితీయ రంగంలో ఉన్న పారిశ్రామిక రంగంలో ప్రోడక్ట్స్ని తయారు చేస్తారు. ఆ తయారైన ప్రోడక్ట్స్ని వినియోగదారుల దగ్గరికి తీసుకుపోయేదే సేవా రంగం అనమాట. ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ సేవా రంగంలో చాలా రకాల సేవలు ఉంటాయి. ఓన్లీ ప్రజలకి ప్రోడక్ట్స్ ఇవ్వడమే, అంటే ప్రోడక్ట్స్ చేరివేయడమే కాకుండా ఒక టీచర్ కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక లాయర్ కానీ వాళ్ళు ఇచ్చేవి అన్నీ సర్వీసులు అనమాట. సర్వీసులు అంటే ఫ్రీగా ఇచ్చేవి కదండి, ఒక సేవ అంటారు కదా. ఆయన అంటే వస్తువులు కాకుండా మిగతావి ఏదైనా ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆ సేవకి, అంటే వాళ్ళు చేసిన పనికి గాను
పొందే అమౌంట్ పొందితే దాన్ని సేవ అంటారండి. మామూలుగా అంటే వ్యవసాయంలో పని చేస్తారు, వర్క్కి జీతాలు ఇస్తారు, పరిశ్రమల్లో జీతాలు ఇస్తారు, వ్యవసాయాలకి కూలీలు ఇస్తారు, పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి జీతాలు ఇస్తారు. అలాగే ఈ సర్వీస్ చేసే వాళ్ళకి కూడా కొంచెం అమౌంట్ అనేది ఇస్తారు. అది జీతాలుగా ఇవ్వచ్చు, వేతనంగా ఇవ్వచ్చు, లేదంటే రాయల్టీ లాగా కూడా ఇవ్వచ్చు అనమాట. ఇలా 3 రంగాలు ఉంటాయి: ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ఇప్పుడు మనం దేశంలో కానీ ఎక్కడైనా కానీ ఒకరు ఏదైనా ఒక వర్క్ చేస్తున్నారంటే, బ్రతికున్న మనిషి ఏ విధంగా అయినా కానీ ఒక జాబ్ చేస్తూ ఒక డబ్బు సంపాదిస్తున్నాడు అంటే అది ఏ వృత్తి అయినా ఏ పని అయినా కూడా ఈ 3 రంగాల కిందకే వస్తుంది అనమాట. సో ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. మనకి కావాల్సింది నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయం కావాలా. ఈ 3 రంగాలతో మనకి ఏం సంబంధం అంటే ఈ 3 రంగాల నుంచి వచ్చే మొత్తం ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారు అనమాట. సో అవి ఎలా వస్తాయి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది ఈ క్లాస్లో క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జాతీయ ఆదాయం అంటే ఏంటి? జాతీయ ఆదాయం ఒక మనిషి సంపాదిస్తున్నాడు అనుకోండి, అది అతని ఆదాయం. ఇప్పుడు నా ఆదాయం ఎంత అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం లేకున్నా మనకి ఏమైనా ఏదైనా వర్క్ చేస్తే డైలీ లేబర్కి వెళ్ళినా కూడా 500 వస్తాయి. సో అది నా ఆదాయం. అది ఒక పర్సనల్ వ్యక్తి యొక్క ఆదాయం, అతను సంపాదించే ఆదాయం. ఒక జాతి యొక్క ఆదాయం అంటే ఒక దేశం ఎంతైతే సంపాదిస్తుందో అది ఆ దేశం యొక్క జాతీయ ఆదాయం అంటారు అనమాట. అంటే ఒక దేశంలోని ప్రజలు ఒక సంవత్సర కాలంలో సంపాదించే సంపాదనని జాతీయ ఆదాయం అంటారు. దీనికి బుక్లో మనకి ఒక డెఫినేషన్ ఉంటుంది కదా, ఆ డెఫినేషన్ ప్రకారం చదువుకోవాలంటే ఒక దేశంలో నిర్ణీత కాలంలో దేశ ప్రజల చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువ. ఇక్కడ అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువ అనేది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. అంతిమ వస్తు సేవలు అంటే అంతిమ వస్తువు అంటే ఇప్పుడు ఏదైనా కూడా ఫినిష్ అయిన వస్తువునే తీసుకోవాలండి, మధ్యంతర వస్తువుల్ని క్యాలిక్యులేట్ చేయరు. అది కూడా చెప్పుకుందాం. మధ్యంతర వస్తువులు అంటే ఏంటి, అంతిమ వస్తువులు అంటే ఏంటి. ఇప్పుడు ఒక షర్ట్ తయారు కావాలి, ఒక షర్ట్ తయారు కావాలంటే దానికి ముడిసరుకు వచ్చేసి పత్తి అండి. పత్తి అనేది వ్యవసాయ రంగం నుంచి వస్తుంది. ఆ పత్తిని తీసుకెళ్ళి పారిశ్రామిక రంగంలో అంటే ద్వితీయ రంగంలో దారాలుగా తయారు చేస్తారు. ఫస్ట్ దారాలు తయారు చేస్తారు కదా, దారాలు తయారు చేసి తర్వాత క్లాత్ తయారు చేస్తారు. ఆ క్లాత్ తయారు చేసిన తర్వాత మనకి షర్ట్ వస్తుంది. సో ఫైనల్ ప్రోడక్ట్ షర్టు. ఇక్కడ దారాలు కానీ క్లాత్ కానీ మధ్యంతర వస్తువులు. మనం జాతీయ ఆదాయాన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ దారాలని అండ్ ఆ బట్టని క్యాలిక్యులేట్ చేయకూడదు, డైరెక్ట్గా షర్ట్ని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో దానికి షర్ట్కి ఎంతైతే కాస్ట్ అయిందో ఆ కాస్ట్ని లెక్కించాలి. అది అంతిమ వస్తువు అంటారనమాట. అంటే మధ్యంతర వస్తువుల్ని క్యాలిక్యులేట్ చేయకుండా అంతిమ వస్తువు విలువల్ని క్యాలిక్యులేట్ చేస్తేనే జాతీయ ఆదాయం అంటారు. అది ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ జాతీయ ఆదాయం అంటే ఏంటి? ఒక దేశంలో ఒక నిర్ణీత కాలం. ఇక్కడ నిర్ణీత కాలం అంటే ఒక సంవత్సరం కాలంలో, అంటే ఒక దేశంలో ఆ దేశ ప్రజలు ఒక సంవత్సరం కాలంలో వాళ్ళు తయారు చేసే వస్తువులు కానీ వాళ్ళు చేసిన సేవలకు కానీ వాళ్ళు పొందే ఆదాయాన్నే జాతీయ ఆదాయం అంటారనమాట. ఇది డెఫినేషన్. ఇంకా ఈ డెఫినేషన్కి సంబంధించి చాలామంది చాలా రకాలుగా వాళ్ళ నిర్వచనాలు ఇచ్చారు. దాంట్లో మనకి జాతీయ ఆదాయ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. జాతీయ ఆదాయ కమిటీ అనేది జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఏర్పాటు చేసిన కమిటీ అది. సో అది ఆ జాతీయ ఆదాయ కమిటీ ఒకటి నిర్వచనాన్ని ఇచ్చింది. ఒక నిర్ణీత కాలంలో ఒక వస్తువును 2 సార్లు విలువ కట్టకుండా ఉత్పత్తి అయిన అన్ని వస్తువుల విలువని జాతీయ ఆదాయం అంటారంట. అంటే ఒక నిర్ణీత కాలం అంటే ఇక్కడ ఒక సంవత్సరం ఒక వస్తువుని 2 సార్లు విలువ కట్టుకున్నా. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక షర్టు ఫామ్ అవ్వాలంటే దారం కావాలి, క్లాత్ కావాలని. ఇక్కడ దారాన్ని క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ షర్ట్ని క్యాలిక్యులేట్ చేసామనుకోండి, షర్ట్లోని దారం విలువ కూడా ఉంటుంది కాబట్టి ఆ దారాన్ని 2 సార్లు క్యాలిక్యులేట్ చేసినట్టు అవుతుంది. అలా కాకుండా దారాన్ని క్లాత్ని వదిలేసి ఓన్లీ షర్ట్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేసామనుకోండి, అంటే షర్టు మీద వచ్చే ఆదాయాన్ని మాత్రమే లెక్కించామనుకోండి, అప్పుడు మనకి ఆ దారం విలువ ఆ బట్ట విలువ ఆ షర్ట్లోనే ఉంటుంది కాబట్టి 2 సార్లు క్యాలిక్యులేట్ అవ్వదు అనమాట. అంటే 2 సార్లు లెక్కించకుండా 2 సార్లు లెక్కించకుండా ఉత్పత్తి అయిన అన్ని వస్తువుల యొక్క విలువనే జాతీయ ఆదాయం అంటారని జాతీయ ఆదాయ కమిటీ చెప్పింది. నెక్స్ట్ సెంట్రల్ స్ట్రాటజిక్ ఆర్గనైజేషన్, ఇది కూడా జాతీయ ఆదాయ కమిటీ కిందే ఉంటుంది. సో దీని ద్వారానే లెక్కలు సేకరిస్తారనమాట. సో ఇదేం చెప్పిందంటే ఒక సంవత్సర కాలంలో వేతనం, బాటకం, వడ్డీ, లాభం రూపంలో దేశ ప్రజలు సృష్టించే ఆదాయం. ఇప్పుడు మనకి మూలధనం అనేది ఒకటి ఉంటుందండి. మూలధనం అంటే ఎలా చెప్పాలి, ఏదైనా ఒక ఉత్పత్తి స్టార్ట్ అవ్వాలి, ఏదంటే ఒక పరిశ్రమ పెట్టాలి అన్నా, లేదంటే ఒక ప్రోడక్ట్ తయారు కావాలన్నా మనకి కొన్ని అవసరం అవుతాయి. అదేంటంటే భూమి కావాలి, ఫస్ట్ ల్యాండ్ కావాలి. ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించాలన్నా కానీ ఫస్ట్ ఒక ల్యాండ్ మీదే స్థాపిస్తాం కాబట్టి ల్యాండ్ కావాలి. ల్యాండ్ తర్వాత ఆ పరిశ్రమ కట్టేస్తాం. పరిశ్రమ కట్టాలంటే మనకి ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో ఫస్ట్ ల్యాండ్, సెకండ్ ఇన్వెస్ట్మెంట్, థర్డ్ ఆ ఫ్యాక్టరీలో పనిచేయడానికి మనుషులు కావాలి. సో తర్వాత ఈ మొత్తం మీద మనం పెట్టినందుకు ఎంతో కొంత ఆశిస్తాం కాబట్టి దాన్ని లాభం అంటారు. ఇలా ఇప్పుడు భూమికి మనం ప్రతిఫలంగా ఏమి ఇవ్వాలి, మనం ఒక భూమిని వాడుకుంటున్నామంటే దానికి ప్రతిఫలంగా రెంట్ చెల్లిస్తాం కదా, ఆ రెంట్నే బాటకం అంటారు. ఎవరైనా ఒక భూమిని ఫ్యాక్టరీ కోసం కానీ లేదంటే ఏదైనా ఆఫీస్ కోసం కానీ వాడుకున్నారంటే ఆ భూమికి సంబంధించి మనం రెంట్ పే చేయాలి కదా, ఆ రెంట్నే బాటకం అంటారండి.
నెక్స్ట్ వేతనం అంటే జీతాలు, శాలరీస్ అంటారు కదా. ఒక వ్యక్తి ఒక పనిచేసే అంటే ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తికి నెల నెల శాలరీ ఇస్తారు కదా, అది వేతనం అంటారు. వడ్డీ అంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్కి తీసుకొచ్చి ఉంటాం కదండి, ఆ ఇన్వెస్ట్మెంట్కి ఎక్కడైనా వడ్డీ డబ్బులు తీసుకొని వచ్చి ఉంటాం కదా, ఆ డబ్బులకు సంబంధించి వడ్డీ అడుగుతారు కదా. డబ్బులు ఎవరు ఊరికే ఇవ్వరు కదా, సో అవి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విలువని వడ్డీ రూపంలో తీసుకుంటారు. నెక్స్ట్ లాభం, ఇదంతా ఏర్పాటు చేయడానికి వ్యవస్థాపకుడు ఒకడు ఉంటారు కదా, ఆయనకి లాభాలు కావాలి కదా, సో ఆ లాభం అనేది. ఇలా ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే 4 వ్యక్తులు బాగుపడాలి. అంటే భూమికి బాటకం చెల్లిస్తారు, పనిచేసే వాళ్ళకి జీతం చెల్లిస్తారు, డబ్బులు పెట్టిన వాళ్ళకి వడ్డీ చెల్లిస్తారు, మొత్తం చూసుకునే వ్యవస్థాపకుడికి లాభం రూపంలో ఇస్తారు. ఇలా అన్ని సంపాదించిన సంపదని మొత్తాన్నే జాతీయ ఆదాయం అంటారని సెంట్రల్ స్ట్రాటజిక్ ఆర్గనైజేషన్ చెప్పింది. ఇప్పుడు జాతీయ ఆదాయం అనేది ఏంటని ఒక బేసిక్ క్లారిటీ వచ్చి ఉంటుంది మీకు. సో ఇంకా డెప్త్గా జాతీయ ఆదాయం అంటే ఇంకా డెప్త్గా మనకి ఎకనామీలో ఏది ఎలా ఉంటే అలా తెలుసుకోవాలి, దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఇంకా డెప్త్గా తెలుసుకోవాలంటే మనం ముందు కొన్ని పదాల యొక్క అర్థాలు తెలుసుకోవాలి. ఆ పదాల అర్థాలు తెలిస్తేనే మనం నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్కి అంటే నెక్స్ట్ ఇంకా దాని గురించి ఎక్కువ ఐడియా వస్తుంది. ఫస్ట్ స్థూల నికర ఉత్పత్తులు అంటే ఏంటి, స్థూల ఉత్పత్తులు అంటే ఏంటి, నికర ఉత్పత్తులు అంటే ఏంటి, స్థూల ఉత్పత్తులకి నికర ఉత్పత్తులకి తేడా ఏంటి. ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎంప్లాయీ ఉంటారు, ప్రజెంట్ ప్రైవేట్ ఎంప్లాయీనే తీసుకుందాం. ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, ఆయనకి మంత్లీ శాలరీ 20,000 అని చెప్తారు. మంత్లీ శాలరీ 20,000 అని చెప్తే కాకపోతే ఆయనకి మంత్ ఎండ్కి 20,000 రాదు, ఎంతో కొంత కట్ అయి వస్తుంది. పిఎఫ్ కట్ అవుతుంది, లేదంటే ఏదైనా లోన్ తీసుకుంటే ఈఎంఐస్ లోన్ పక్కన పెట్టండి, పిఎఫ్ అయితే కట్ అవుతుంది కదా, పిఎఫ్ కట్ అవుతుంది. ఆయనకి ఏమైనా సపరేట్ ఛార్జెస్ ఉంటే అవి కూడా కట్ చేసుకొని మొత్తం కటింగ్స్ అన్నీ పోను ఒక 15,000 16,000 ఇస్తారు కదా. 20,000 శాలరీలో 16,000 15,000 ఇస్తారు, అన్ని కటింగ్స్ అన్నీ పోను. ఇక్కడ 20,000 శాలరీ అనేది స్థూల ఆయన జీతం అంటారు కదా, స్థూల జీతం అనొచ్చు, లేదంటే ఇక్కడ స్థూల ఉత్పత్తి అనుకోండి. ఇప్పుడు 20,000 అనేది స్థూల ఉత్పత్తి. ఆ నికర ఉత్పత్తి అంటే ఆ కటింగ్స్ అన్ని పోను ఉన్నది నికర ఉత్పత్తి అనమాట. ఇక్కడ స్థూల ఉత్పత్తి నికర ఉత్పత్తి అనేది ఎందుకు వచ్చిందంటే, సపోజ్ ఒక ల్యాండ్ ఉందనుకున్నాం, ఆ ల్యాండ్కి ఈ ఇయర్లోన రెంట్ ఎంత, ఒక 10,000 అనుకుందాం. ఒక ఆఫీస్ పెట్టాడు, ఆఫీస్ పెట్టిన ఆయన ఇయర్ రెంట్ 10,000 అన్నాడు. ఆ ఆఫీస్ ద్వారా ఆయనకి 1,00,000 రూపీస్ లాభం వచ్చింది. ప్రజెంట్ ఇయర్ 10,000 రెంట్ కట్టి 1,00,000 రూపీస్ లాభం వచ్చింది. సెకండ్ ఇయర్ కూడా 1,00,000 రూపీస్ లాభం వస్తుంది. కాకపోతే ఆ ల్యాండ్ మీద ఆ ఇంటి ఓనరు రెంట్ డబల్ చేస్తాడు, 20,000 రెంట్ డబల్ చేస్తాడు అనుకోండి. అప్పుడు సేమ్ ఉండదు కదా, వాల్యూ చేంజ్ అవుతుంది కదా. సో అక్కడ ఆయన ఉండే రెంట్ పెరిగింది. సో రెంట్ పెరిగింది, ప్రొడక్టివిటీ సేమ్ ఉంది, అంటే లాభం 1,00,000 రూపాయలే, కాకపోతే రెంట్ పెరిగింది, అంటే ఖర్చులు పెరుగుతున్నాయి. ఖర్చు పెరుగుతుంది. ఇలా ఖర్చు పెరిగినప్పుడు అక్కడ లాభంలో చేంజ్ వస్తుంది. ఇక్కడ అక్కడ 10,000 కట్టాల్సింది 20,000 కడతాడు కదా, సో అప్పుడు ఆయనకి 90,000 మిగులుతుంది. ఇలా దీన్నే ఒక తరుగుదల అంటారు అనమాట. అంటే ఒక వస్తువుని కానీ ఏదైనా కూడా ఒక మిషనరీ ఉంటుంది. ప్రజెంట్ ఒక బైక్ ఉంటుందండి, ఆ బైక్ని ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు 80 కిలోమీటర్స్ ఇచ్చింది అనుకోండి, 1 లీటర్కి 80 కిలోమీటర్స్ మైలేజ్ ఇచ్చింది. సెకండ్ ఇయర్ కూడా 80 కిలోమీటర్స్ ఇవ్వదు కదా, 70 కిలోమీటర్స్ వస్తుంది కదా. అంటే ఒక వస్తువు అనేది వాడుతూ ఉండే కొద్దీ దాని విలువ తగ్గిపోతుంది, అంటే అది ప్రొడ్యూస్ చేసే ఉత్పత్తులు అనేవి తగ్గిపోతాయి. దీన్నే తరుగుదల అంటారండి. ఏదైనా ఒక వస్తువు కానీ లేదంటే ఒక ల్యాండ్ కానీ, ల్యాండ్కి విలువ పెరుగుతుంది, వస్తువుకి అది ప్రొడ్యూస్ చేస్తే ఉత్పత్తి తగ్గిపోతుంది. ఏది తగ్గినా కూడా మనకి లాభంలోన నష్టమే వస్తుంది కదండి. అలా లాభంలో నష్టం వచ్చేదాన్ని, అంటే ఈ తరుగుదలని తీసేయకుండా, అంటే రెంట్ పెరిగినా కూడా మనకి లాభం 1,00,000 రూపాయలే వస్తుంది అనే ఒక భ్రమలో ఉంటే అది స్థూల ఉత్పత్తి. లేదు, ఆ రెంట్ని కూడా పెరిగిన దాన్ని కూడా తీసేస్తే అది నికర ఉత్పత్తి అనమాట. శాలరీలే బాగుంటుంది. ఎగ్జాంపుల్ శాలరీ గుర్తుపెట్టుకోండి, 20,000 జీతం వచ్చింది అనుకోండి, అది స్థూల ఉత్పత్తి. అన్ని కటింగ్స్ అನ್ನು పోను, అంటే తరుగుదల, కటింగ్స్ అంటే తరుగుదల అంటారు, దాన్ని డిప్లేషన్ అంటారు. ఆ తరుగుదల పోను మిగిలింది నికర ఉత్పత్తి, ఇది గుర్తుపెట్టుకోండి. సో తరుగుదల కలిపి లెక్కిస్తే దాన్ని స్థూల ఉత్పత్తి అంటారు. అంటే తరుగుదల అంటే ఆ నష్టం నాకేం లేదు, నష్టం కూడా లాభంలోనే కలుపుకుంటానంటే స్థూల ఉత్పత్తి. నష్టాన్ని తీసేస్తామంటే తరుగుదల తీసేసి లెక్కిస్తే అది నికర ఉత్పత్తి అనమాట. అంటే కటింగ్స్ అన్ని కలుపుకొని నా శాలరీ చెప్పుకుంటానంటే స్థూల ఉత్పత్తి, కటింగ్స్ అన్ని తీసేసి నా శాలరీ చెప్పుకుంటానంటే నికర ఉత్పత్తి. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి తేడా ఏంటంటే, స్థూల ఉత్పత్తిలోన నికర ఉత్పత్తికి తరుగుదలని కలిపితే స్థూల ఉత్పత్తి అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ స్థూల ఉత్పత్తి అంటే మొత్తం శాలరీ, నికర ఉత్పత్తి అంటే నెట్ శాలరీ, ఇది గ్రాస్ శాలరీ, ఇది నెట్ శాలరీ, ఇది కటింగ్స్, అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే స్థూల ఉత్పత్తి అంటే గ్రాస్ శాలరీ, నికర ఉత్పత్తి అంటే నెట్ శాలరీ, తరుగుదల అంటే కటింగ్స్, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జాతీయ దేశీయ ఉత్పత్తులు అంటారు.
ఇక్కడ దేశీయ ఉత్పత్తి అంటే ఏంటి, జాతీయ ఉత్పత్తి అంటే ఏంటి క్లియర్గా తెలుసుకుందాం. దేశీయ ఉత్పత్తి అంటే ఒక దేశంలో తయారయ్యే వస్తువులు. అంటే ఒక దేశంలో ఇప్పుడు మన దేశం ఉంది, మన దేశం దేశం ఎంత ఉందో ఆ దేశంలో తయారయ్యే వస్తువుల్ని మాత్రమే దేశ ఆదాయం అంటారు. దేశ ఆదాయం కాదు, ఒక దేశం ఉంటుంది. మన భారతదేశం ఉంది, భారతదేశం మనకి తెలుసు కదా, భారతదేశం మొత్తం మీద తయారయ్యే వస్తువులన్నిటినీ ఆ దేశం యొక్క ఉత్పత్తి అంటారు. ఇది దేశం యొక్క సరిహద్దులు, అంటే మన దేశంలో మాత్రమే ఉత్పత్తి అయ్యే ఉత్పత్తుల్ని దేశం యొక్క దేశీయ ఉత్పత్తులు అంటారు. జాతీయ ఉత్పత్తులు అంటే భారతీయులు ఉంటారు కదండి, మనం భారతీయులు వేరే దేశాల్లో కూడా వెళ్ళి కంపెనీలు పెడతారు. ఆ కంపెనీలు భారతీయులే పెడతారు కాబట్టి ఆ వేరే దేశాల్లో ఉత్పత్తి అయిన ఉత్పత్తులు కూడా ఇండియన్స్ కిందకే వస్తాయి అనమాట. అంటే మన జాతి కిందకే వస్తాయి. మన జాతీయులు వెళ్ళి ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఉత్పత్తులు పెట్టి సంపాదించవచ్చు. ఉత్పత్తులు ఇవి అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్గా చెప్తాను. మన దేశం ఉంటుంది కదండి, మన దేశంలోన వేరే దేశం వాళ్ళు వచ్చి కూడా వ్యాపారాలు చేస్తారు. ఇప్పుడు ఐఫోన్ కానీ లేదంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇవన్నీ వేరే దేశాలవి, కానీ మన దేశంలో వచ్చి వాళ్ళు లాభాలు గణించుకుంటున్నారు కదా. సో మన దేశంలో లెక్కించే ఆదాయం మొత్తాన్ని దేశీయ ఆదాయం అంటారు. సపోజ్ మన దేశంలో వచ్చే మొత్తం ఆదాయాన్ని మన దేశ ఆదాయం అంటారు. ఈ మన దేశ ఆదాయంలోన వేరే దేశాల వాళ్ళు కూడా లాభాలు పంచుకుంటారు కదా, సో అవి కూడా కలుపుకుంటాం. దేశీయ ఆదాయంలోన అవి కూడా కలిపేసుకుంటాం. జాతీయ ఆదాయం అంటే ఏంటంటే మన భారతీయులు మాత్రమే, మన భారతీయులు వేరే దేశాల్లో కూడా ఉంటారు కదండి, వేరే దేశాల్లో పెట్టిన వాళ్ళు, మన దేశంలో సంపాదిస్తున్న వాళ్ళు, మన భారతీయుల మొత్తం సంపాదనని జాతీయ ఆదాయం అంటారు. మన దేశంలో మాత్రమే వచ్చే ఆదాయాన్ని, అంటే మన దేశంలో ఎవరైనా రావచ్చు, విదేశీయులు కానీ కావచ్చు, మనమైనా కావచ్చు. దేశంలో ఇక్కడ మన భారత్ భూమిలోన ఏదైతే ఉత్పత్తి అయిందో, ఏదైతే ఆదాయము ఉత్పత్తి అయిందో దాన్ని మన దేశీయ ఉత్పత్తి అంటారు. మన ప్రజలు సంపాదించుంటారు చూడండి, మన దేశ ప్రజలు ఎక్కడైనా కానీ ఎక్కడి నుంచైనా కానీ సంపాదించింది దాన్ని జాతీయ ఆదాయం అంటారు. ఇక్కడ దేశ ఆదాయం అంటే దేశంలో వచ్చిన ఆదాయము, జాతీయ ఆదాయం అంటే దేశ ప్రజలు సంపాదించిన ఆదాయం. అది డిఫరెన్సు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, నికర విదేశీ కారక ఆదాయం అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. నికర దేశీయ కారక ఆదాయం అంటే మన వాళ్ళు వేరే దేశాల్లో కంపెనీలు పెట్టింటారు కదా. సపోజ్ ఇప్పుడు ఎయిర్టెల్ ఉంది, ఎయిర్టెల్ సిమ్ ఇండియాది, అది ఆఫ్రికాలో కూడా ఉంది. అలాగే మనకి అంబానీ గారు ఉన్నారు, ఆయన రిలయన్స్ కంపెనీ, ఆ రిలయన్స్ కంపెనీ శ్రీలంకలో కూడా ఉంది. సో ఇక్కడ శ్రీలంకలో లాభాలు వచ్చినా ఇండియాకే వస్తాయి, ఆఫ్రికాలో లాభాలు వచ్చినా ఇండియాకే వస్తాయి. అలా వేరే దేశాల నుంచి వచ్చిన దాన్ని మన దేశాల నుంచి కూడా పోతాయి కదా. ఇప్పుడు మన దేశంలో అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, ఫ్లిప్కార్ట్ వాళ్ళకి అమెజాన్ వాళ్ళకి లాభాలు వస్తాయి మన దేశంలోనే, కాకపోతే ఆ లాభాలని మన దేశానికి ఇచ్చారు కదా, వాళ్ళ దేశానికి పట్టుకొని పోతారు కదా. సో మన దేశానికి వేరే దేశాల నుంచి వచ్చే ఆదాయంలో నుంచి మన దేశం వేరే దేశాలకి ఇచ్చే ఆదాయాన్ని తీసేస్తే దాన్ని నికర విదేశీ కారక ఆదాయం అంటారనమాట. ఇంకోసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మన దేశానికి వేరే దేశాల నుంచి, అంటే మనం వేరే దేశాల్లో కూడా కంపెనీలు పెట్టింటాం కదా, ఆ కంపెనీలు వేరే దేశంలో ఉన్న మన దేశ కంపెనీల ద్వారా మనకు వచ్చే ఆదాయంలో నుంచి వేరే దేశాలు మన దేశంలో పెట్టిన కంపెనీల యొక్క ఆదాయాన్ని తీసేస్తే మనకి నికర విదేశీ కారక ఆదాయం వస్తుంది. ఇది క్లియరిటీ. ఇంకోసారి కూడా వినండి. వేరే దేశాల్లో మన దేశీయులు, మన భారతీయులు వేరే దేశాల్లో పెట్టిన కంపెనీల నుంచి వచ్చే ఆదాయం నుంచి మన దేశంలో వేరే దేశస్తులు పెట్టిన కంపెనీల యొక్క ఆదాయాన్ని తీసేస్తే వచ్చేదే నికర విదేశీ కారక ఆదాయం. ఓకేనా? దీన్ని కలిపితే మనకి దేశీయ ఉత్పత్తి వస్తుంది, దీన్ని తీసేస్తే జాతీయ ఉత్పత్తి వస్తుంది అనమాట. అంటే ఎలాగంటే ఇక్కడ ఉంది చూడండి, దేశంలో జరిగే ఉత్పత్తి దేశీయ ఉత్పత్తి, దేశ పౌరుల చేత చేయబడే ఉత్పత్తి జాతీయ ఉత్పత్తి. ఇక్కడ జాతీయ ఉత్పత్తి అంటే దేశీయ ఉత్పత్తి ప్లస్ విదేశీ కారక ఆదాయం. ఇక్కడ దేశీయ ఉత్పత్తి అంటే దేశంలో జరిగే మొత్తం ఉత్పత్తి వస్తుంది, అది భారతీయులు విదేశీయులు కూడా చేస్తారు. దాంతోపాటు మన వాళ్ళు వేరే దేశంలో కూడా వర్క్ చేస్తారు కదా, ఆ వేరే దేశంతో వచ్చే లాభాలు ఇది, విదేశాల నుంచి వచ్చే లాభము ఇది మనకి. తర్వాత విదేశాలకు వెళ్ళేది అంటే మన దేశం నుంచి వచ్చే ఆదాయాన్ని కలుపుకొని వేరే దేశానికి వచ్చే ఆదాయం వాళ్ళకి ఇస్తే అప్పుడు ఒరిజినల్గా మన దేశ ప్రజలు చేసే ఆదాయం మనకు వస్తుంది కదా. సో అదే అనమాట జాతీయ ఉత్పత్తి అంటే దేశీయ ఉత్పత్తి ప్లస్ నికర దేశీయ కారక ఆదాయం. ఇక్కడ జాతీయ ఉత్పత్తి అంటే వేరే దేశంలో, అంటే మన మొత్తం భారతదేశ ప్రజలు, దేశీయోత్పత్తి అంటే దేశంలో ఉత్పత్తి అయ్యే ఉత్పత్తి, దానికి ఇంకా ఏం కలపాలి? దేశీయోత్పత్తి అంటే దేశంలో తయారయ్యే మొత్తం ఉత్పత్తి కదా, దానికి ఏం కలపాలి, ఏం తీసేయాలి? దేశీయోత్పత్తికి ఏం కలపాలి, ఏం తీసేయాలంటే దేశీయోత్పత్తికి ఏం తీసేయాలంటే భారతదేశంలో విదేశీయులు పెట్టిన సంస్థల యొక్క ఆదాయాన్ని తీసేయాలి. విదేశీ సంస్థ ఆదాయాన్ని దేశీయోత్పత్తిలో నుంచి తీసేస్తే అప్పుడు దేశం యొక్క కరెక్ట్ ఆదాయం వస్తుంది. ఇంకా ఏమైనా కలపాలంటే మన దేశీయులు వేరే దేశంలో కూడా
కంపెనీలు పెట్టింటారు కదా, సో దాన్ని కూడా కలుపుకోవాలన్నమాట. ఆ ఆదాయాన్ని కూడా కలుపుకుంటేనే ఎగ్జాక్ట్ మన భారతీయుల యొక్క ఆదాయం వస్తుంది. సో దేశీయోత్పత్తికి మన దేశంలో తయారైన విదేశీ కంపెనీల యొక్క లాభాన్ని తీసేయాలి, వేరే దేశాల్లో మన దేశీయులు ఉత్పత్తి చేసిన ఆదాయాన్ని కలుపుకోవాలి. దాన్ని నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటారు. ఇది జాతీయోత్పత్తికి దేశీయోత్పత్తికి తేడా. జాతీయోత్పత్తికి కావాలంటే దేశీయోత్పత్తికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని కలపాలి. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే విదేశాల నుంచి మనకు వచ్చేది, మన దేశం నుంచి విదేశాల్లోకి పోయేది. ఇది నెట్ ఫ్యాక్టర్ అనేది ఈ కారక ఆదాయం అనేది ఎక్కువ ఉందనుకోండి, అంటే మన దేశానికి వచ్చే ఆదాయం ఎక్కువ ఉందనుకోండి, ఈ జాతీయ ఆదాయం అనేది దేశీయోత్పత్తి కంటే ఎక్కువ ఉంటుంది. ఈ విదేశాలకే వెళ్ళేది ఎక్కువ ఉందనుకోండి, సో దేశీయోత్పత్తి జాతీయోత్పత్తి కంటే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అనేది చాలా రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ చెప్పుకుంటే మనకి విదేశాల నుంచి వచ్చే ఆదాయం కంటే మన దేశం నుంచి విదేశాలకు పోయే ఆదాయమే ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మనకి దేశీయోత్పత్తి ఎక్కువ ఉంటుంది, జాతీయోత్పత్తి కంటే దేశీయోత్పత్తి ఎక్కువ ఉంటుంది. అంటే మన దేశంలో ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది, కానీ ఆ లాభాలన్నీ మన భారతీయులకు రావు, వేరే దేశాల వాళ్ళు తీసుకొని పోతారు. దీని ఫార్ములా అయితే ఇది, జాతీయోత్పత్తి ఈజ్ ఈక్వల్ టు దేశీయోత్పత్తి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మార్కెట్ ధరలు, ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఆదాయం. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక షర్ట్ని తీసుకున్నాం. మనం ఇందాక చెప్పుకున్నట్లే కాటన్ నుంచి ఒక షర్ట్ని తయారు చేసాం. ఆ షర్ట్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే, ఆ కాటన్ వాల్యూ ఎంత ఉంటుంది, ఆ దారం వాల్యూ ఎంత ఉంటుంది, తర్వాత ఆ బట్ట వాల్యూ ఎంత ఉంటుంది, దానికి తయారు చేసిన వాళ్ళ ఖర్చు ఎంత ఉంటుంది, ఇవన్నీ కలుపుకుంటే అది ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఆదాయం. ఇప్పుడు ఒక షర్టు 100 రూపాయలు, ఆ 100 రూపాయల షర్ట్లోన మనకి ఒక 80 రూపీస్ ఆ బట్టకి తీసుకునేందుకు, ఒక 20 రూపీస్ కుట్టిన వాడి కూలి అనుకుందాం. ఇప్పుడు ఆ షర్ట్ కాస్ట్ 100 రూపీస్. అది ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఆ షర్ట్ యొక్క ఆదాయం అనమాట. అంటే ఆ షర్టు మీద 100 రూపాయలు ఎలా వస్తుందంటే, తయారు చేసిన వాడికి 20 రూపాయలు, ఆ ముడి సరుకుకి 80 రూపాయలు, మొత్తం 100 రూపాయలు. అదే షర్ట్ని మార్కెట్లోకి వస్తే ఏం చెప్తారు మనకి, దాని మీద జిఎస్టీ అని, వ్యాట్ అని ట్యాక్స్లు వేస్తారు కదా, ఆ ట్యాక్స్లు ఇంకో 10 రూపీస్ పెరుగుతాయి. అప్పుడు ఆదాయం ఎంత అవుతుంది, 110 అవుతుంది. సో షర్ట్ విలువ చేంజ్ అవుతుంది. అంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యా ట్యాక్సులు పడనప్పుడు ఒక షర్ట్ వాల్యూ 100 రూపాయలు ఉంటే, ట్యాక్సులు పడిన తర్వాత దాని విలువ 110 రూపీస్ అవుతుంది. సో ఇక్కడ మనము ట్యాక్స్ అనేది మనకి లాభంగా రాదు, ఆ ట్యాక్స్ని మనం పే చేయాలి గవర్నమెంట్కి. సో ఇక్కడ ఆ ట్యాక్స్ని తీసేయాలి. సో ఆ ట్యాక్స్ని తీసేయాలంటే నికర పరోక్ష పన్నులు వస్తాయి. ఇప్పుడు పన్నుల్ని తీసేస్తాము. కొన్ని సబ్సిడీలు ఉంటాయి. సబ్సిడీలు ఎందుకు ఇస్తారంటే, ఏదైనా ఒక ఉత్పత్తిని మనం కొనడానికి, సపోజ్ ప్రజెంట్ టమోటాలు ఎక్కువ రేటు ఉన్నాయనుకోండి, ప్రభుత్వం ఏం చేస్తుంది, టమోటాలు కొనడానికి మేము రాయితీ ఇస్తాము, టమోటాలని తక్కువ ధరకే ఇస్తామని చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా రీసెంట్గా పెట్టాడు కదా, పప్పు కానీ లేదంటే బ్యాళ్ళు కానీ ఇలాంటివి తక్కువ ధరలకే ఇస్తాం, సబ్సిడీ ద్వారా ఇస్తామని చెప్తారు కదా, అలాంటి సబ్సిడీలని తీసేస్తారు, పన్నుల్ని కలుపుకుంటారు మార్కెట్ ధరల్లోన. సో దీనికి ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఉత్పత్తి అయిన వ్యయం వల్ల వచ్చే ఆదాయాన్ని ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఆదాయం అంటారు. ఉత్పత్తిని మార్కెట్ ధరలో వినియోగదారుడికి అమ్మగా వచ్చే ఆదాయాన్ని మార్కెట్ ధరల దృష్ట్యా ఆదాయం అంటారు. సో వీటికి రిలేషన్ ఏంటంటే, ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఆదాయంలో మార్కెట్ ధరల్లో ఆదాయాన్ని మైనస్ నికర పరోక్ష పన్నులు. ఇక నికర పరోక్ష పన్నులు అంటే పరోక్ష పన్నుల్ని కలుపుకోవాలి, సబ్సిడీలని తీసేయాలన్నమాట. సో ఈ పన్నులు ఉంటాయి కదా, ఈ పన్నుల్ని తీసేస్తాం. మార్కెట్ ధరల్లో అంటే మార్కెట్లో అమ్మే షర్ట్ మీద పన్నులు తీసేయాలి, ఆ సబ్సిడీలని కలుపుకోవాలా, అప్పుడే మనకి ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఆదాయం వస్తుంది. ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, కరెక్ట్గా చూసుకోండి. మార్కెట్లో ఒక షర్ట్ని అమ్మితే దాని మీద ట్యాక్సులు పడి ఉంటాయి కదండి, ఆ ట్యాక్సులను తీసేస్తాం. ఆ ట్యాక్సులను తీసేస్తే మనకి ఒరిజినల్ వాల్యూ వస్తుంది. దాంతోపాటు కొన్ని సబ్సిడీలు ఇస్తారు కదండి, ఆ సబ్సిడీలని కలుపుకుంటే మనకి ఒరిజినల్ ప్రైస్ అనేది వస్తుంది. ఇది ఉత్పత్తి కారకాల దృష్ట్యా మార్కెట్ ధరల దృష్ట్యా ఆదాయం అనేది. నెక్స్ట్ నామమాత్రపు వాస్తవ ఆదాయాలు. ఇక్కడ నామమాత్రపు ఆదాయం, వాస్తవ ఆదాయం అంటే ఏంటంటే, ప్రజెంట్ మనకి 2024లో ఉన్నాం కదా, 2024లోన ఒక కేజీ టమోటా 80 రూపీస్ ఉన్నాయనుకోండి. ఇది నామమాత్రపు ధర. ఎందుకు నామమాత్ర ధర అంటే, ఈ ఇయర్లోన మనకి ద్రవ్యోల్బణం పెరిగిండొచ్చు లేదంటే తగ్గిండొచ్చు. దాన్ని ఏమంటే ద్రవ్యోల్బణం అనే కాన్సెప్ట్ ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, టమోటా ధర లాస్ట్ మంత్ మనకి ఎంత ఉంది, అంతకుముందు ఎంత ఉంది అంటే 50 రూపీస్ కేజీ, 40 రూపీస్ కేజీ ఉంది. ప్రజెంట్ 70 రూపీస్, 80 రూపీస్ ఉంది. అంటే ఒక ఇయర్లోనే ఫ్లక్చువేట్ అవుతుంటాయి. ఒకసారి 80కి వెళ్తుంది, ఒకసారి 40కి వెళ్తుంది. సో ఇలా ఫ్లక్చువేట్ కాకుండా సంవత్సరం అంతా ఒకే రకంగా ఉండి ఏదో ఒక బేస్ ఇయర్ని తీసుకుంటారండి. దాన్ని ఒక బేస్ ఇయర్లోన ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా ఒక ఇయర్ని తీసుకుంటారు. ప్రజెంట్ 2011, 2012 తీసుకుంటారు.
2011 2012 తీసుకుంటారు. ఇప్పుడు ఏదైనా కూడా ఏ ప్రోడక్ట్ అయినా కూడా ప్రజెంట్ ఇయర్లో ఎంత ఉందో దాన్ని క్యాల్కులేట్ చేసుకొని మన దేశ ఆదాయాన్ని లెక్కించామనుకోండి, అది ప్రస్తుత ధరల్లో అంటే నామమాత్రపు జాతీయ ఆదాయం. ఆ బేస్ ఇయర్లో ఎంతైతే ప్రైస్ ఉన్నదో ఆ ప్రైజులను బట్టి మొత్తం ఆదాయాన్ని లెక్కేస్తామనుకోండి, అది వాస్తవ ఆదాయం. ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే ఒక ప్రజెంటు ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి కదండి, మనకి ఏ ధరని తీసుకోవాలనేది ఒక క్లారిటీ ఉండదు. అలా అని అందుకోసం ప్రజెంట్ ధరల్ని వదిలేసి ఏదైనా ఒక ఇయర్లోన ఫిక్స్డ్ ధరలు ఉంటాయి కదండి, ఆ ఇయర్ని పట్టుకొని ఆ ఇయర్లో ఎంత అయితే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ద్వారానే క్యాలిక్యులేట్ చేస్తారు. దాన్ని వాస్తవ ఆదాయం అంటారు. ప్రజెంట్ కొన్నిసార్లు ఎక్కువ తక్కువ ఉండే ఆదాయం ఈ సంవత్సరం ఉంటుంది కదా, ఈ సంవత్సరం రైసు ఫస్ట్ టైము కేజీ 50 రూపీస్ ఉంటుంది, ప్రజెంట్ కేజీ 75 రూపీస్ ఉంటుంది. మళ్ళీ ఒక 3 మంత్స్ తర్వాత కేజీ 50 రూపీస్ అనే పడిపోతుంది. ఇలా తగ్గుతూ పెరుగుతూ ఉంటే మనకి ఎగ్జాక్ట్ ఆదాయం అనేది తెలియదు. సో ఇలా ఎగ్జాక్ట్ ఆదాయం తెలుసుకోవడానికి ఏదైనా ఒక ఫిక్స్డ్ ఇయర్ని పెట్టుకొని ఆ ఇయర్లో ఏవైతే ధరలు ఉన్నాయో ఆ ఇయర్ మొత్తం ఏవైతే ధరలు ఉన్నాయో ఆ ధరల ద్వారానే మనకి ఈ జాతీయ ఆదాయాన్ని లెక్కేస్తారు. అప్పుడే మనకి వాస్తవ జాతీయ ఆదాయం వస్తుంది. ఈ ప్రజెంట్ ఇయర్లో క్యాలిక్యులేట్ చేస్తే ఇది నామమాత్రపు ఆదాయం అనమాట. ఆ నామమాత్రపు ఆదాయం అనేది పెరగచ్చు తగ్గచ్చు, కానీ వాస్తవ ధరలో ఆదాయం అయితే ఎగ్జాక్ట్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో అది నామమాత్రపు ఆదాయానికి జాతీయ ఆదాయానికి తేడా. ఇక్కడ ధరల సూచి అనేది ఒక ఫార్ములా అనమాట. ఇది ధరల సూచి అనేది ప్రస్తుత ధరలకి ఆ స్థిర ధరలకి తేడా ఏంటో చూపిస్తుంది. సో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఇది ఫార్ములా అనమాట. ప్రస్తుత ధరలో ఆదాయం బై స్థిర ధరలో ఆదాయం ఇంటూ 100 అనమాట. ఇప్పుడు మనకి స్థిర ధరల్లో ఆదాయం ఎంతో తెలుసుకోవాలంటే ప్రస్తుత ధరల్లో ఆదాయం ఎంతో తెలుసుకొని ధరల సూచి బై ఇంటూ 100 చేసుకోవాలా. సో ఇది ఫార్ములా, ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఒక క్లారిటీ వచ్చింది కదా, స్థూల ఉత్పత్తి అంటే ఏంటి, నికర ఉత్పత్తి అంటే ఏంటి, జాతీయ ఉత్పత్తి అంటే ఏంటి, దేశ ఉత్పత్తి అంటే ఏంటి, తర్వాత మార్కెట్ ధరలు అంటే ఏంటి, ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఆదాయం అంటే ఏంటి, సో నామమాత్రపు ఆదాయం అంటే ఏంటి, వాస్తవ ఆదాయం అంటే ఏంటి, ఇవన్నీ ఒక క్లారిటీ ఉంటే ఇప్పుడు మనం చెప్పబోయేవి అర్థమవుతాయి. సో ఇవి అర్థం కాకపోతే ఇంకోసారి కూడా రిపీటెడ్లో చూడండి. నేను ఆల్మోస్ట్ అర్థమయ్యేలానే చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకుండా కూడా కింద కామెంట్ చేయండి. ఏమైనా తప్పు చెప్పినా కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే నేను కూడా నేర్చుకుంటున్నా, మనం అందరం నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి ఏమైనా తప్పుగా చెప్పినా కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ జాతీయ ఆదాయ భావనలు. జాతీయ ఆదాయ భావనలు అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పాం కదండి ఫ్యాక్టర్స్, స్థూల నికర ఉత్పత్తులు, దేశీయ జాతీయ ఉత్పత్తులు, మార్కెట్ ధరలు, ఉత్పత్తి కారకాల దృష్ట్యా ధరలు, ఇవన్నీ చెప్పాం కదా. వీటిని ఆధారంగా మనకి ఫస్ట్ జాతీయ ఆదాయం అంటే ఏంటి, ఒక దేశంలో దేశ ప్రజల చేత సంపాదించబడే సంపాదన మొత్తం జాతీయ ఆదాయం అంటారు కదా. ఇది మనకి బేసిక్. ఈ బేసిక్లోన ఇవన్నిటిని బేస్ చేసుకొని 4 రకాలుగా డివైడ్ చేస్తారండి. 4 రకాలుగా ఏంటంటే జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, తర్వాత ఎన్డిపి అంటే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఎన్ఎన్పి అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్, ఇలా అంటారు. సో వీటిని కూడా మళ్ళీ ధరలు, ప్రస్తుత ధరలు, మార్కెట్ ధరలు, ఉత్పత్తి కారకాల దృష్ట్యా ధరలతోన అంటే ఒక ప్రోడక్టు ఉత్పత్తి అయిన దగ్గర ఎంత అయితే విలువ ఉంటుందో తర్వాత మార్కెట్కి వచ్చిన తర్వాత ఎంతైతే విలువ ఉంటుందో ఆధారంగా మళ్ళీ 2 రకాలుగా తీసుకొచ్చారు. ఈ 4నే మళ్ళీ 2 రకాలుగా తీసుకొచ్చారు. అది జీడిపి అట్ మార్కెట్ ప్రైజు, జిఎన్పి అట్ మార్కెట్ ప్రైజు, ఎన్డిపి అట్ మార్కెట్ ప్రైజు, ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైజు. ఈ జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్, జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యా వాటి ఆదాయం జాతీయ ఆదాయం, తర్వాత మార్కెట్ ధరల దృష్ట్యా జాతీయ ఆదాయం బట్టి మనకి 8 రకాలు ఉంటాయి. 8 రకాల్లో మనకి జాతీయ ఆదాయాన్ని ఎలా డిస్క్రైబ్ చేశారో తెలుసుకుందాం. ఫస్ట్ మనకి జీడిపి ఎంపీ అంటే మార్కెట్ ధరల్లో స్థూల దేశీయ ఉత్పత్తి. ఇక్కడ స్థూల అంటే మనకి ఏముండదు అంటున్నా, స్థూల అంటే మనకి అక్కడ తరుగుదలని కలిపేసి ఉంటారు, తరుగుదలను కలిపి ఉంటారు కాబట్టి స్థూల అంటారు. తరుగుదలని తీసేస్తే నికర అంటారు. సో తరుగుదల ఇక్కడ ఇంపార్టెంట్. ఒక స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి తేడా ఏంటంటే తరుగుదల ఉంటే స్థూల ఉత్పత్తి, తరుగుదల తీసేస్తే నికర ఉత్పత్తి. ఇక్కడ జాతీయ ఆదాయాన్ని ఎలా చేస్తారంటే ఆ తరుగుదలని మనం చెప్పాం కదా, భూమి మీద రెంట్ పెరుగుతుంది, లేదంటే మిషనరీస్ ఎవ్రీ ఇయర్కి తగ్గుతూ వస్తాయి, ఇలాంటి వాటిని క్యాలిక్యులేట్ చేయకుండా డైరెక్ట్గా జాతీయ ఆదాయాన్ని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని స్థూల దేశీయోత్పత్తి అంటారు. ఈ స్థూల దేశీయోత్పత్తి కూడా వేరే దేశాల యొక్క ఆదాయాన్ని తీసుకొచ్చు, అంటే మన వాళ్ళు వేరే దేశంలో వెళ్ళి తయారు చేసింటారు కదా, ఆ ఆదాయాన్ని తీసుకోదన్నమాట. అంటే ఓన్లీ దేశంలో ఉత్పత్తి అయిన ఆదాయాన్ని మాత్రమే తీసుకుంటుంది. అది కూడా తరుగుదలని కలిపి తీసేసుకుంటుంది, తరుగుదలని తీసేసుకుంటుంది. సో దాన్ని మార్కెట్ ధరల్లో స్థూల దేశీయోత్పత్తి అంటారు. ఇది
ఇక్కడ డెఫినేషన్ ఇచ్చే చూడండి, భౌగోళిక సరిహద్దుల్లో దేశీయుల చేత విదేశీయుల చేత చేయబడే ఉత్పత్తి. అంటే మన దేశంలో మాత్రమే మన వాళ్ళు కానీ వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మన దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం సంపదని జాతీయ ఆదాయంగా తెలుసుకుంటారు. దీంట్లో తరుగుదల అనేది కలిపి ఉంటుంది. అంటే ఇందాక చెప్పాం కదా, దాన్ని తీసేసింటారు అనమాట. మిషన్ యొక్క తరుగుదలని తీసేసింటారు, దాన్ని కలిపి చెప్పుకుంటారు. దాన్ని కలిపి చెప్పుకున్నారు కాబట్టి దీన్ని స్థూల దేశీయోత్పత్తి అంటారు. ఇంకా మధ్యంతర వస్తువులు అనేది తీసుకోరు. ఇది ఏదైనా కూడా కామన్ చూడండి, ఈ పాయింట్స్ అనేవి మధ్యంతర వస్తువులు తీసుకోరు. మధ్యంతర వస్తువులు అంటే ఒక షర్ట్ తయారు కావడానికి ఉత్పత్తి అయ్యే దారం ప్రైజ్ని లెక్క చేయరనమాట. డైరెక్ట్గా షర్ట్ యొక్క ప్రైజ్ని లెక్కేస్తారు. ఆ షర్ట్ యొక్క ప్రైజ్లోనే మనకి దారం ప్రైజ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో దారం అనేది మధ్యంతర వస్తువు, షర్ట్ అనేది మనకి అంతిమ వస్తువు అవుతుంది. సో మధ్యంతర వస్తువుల ఉత్పత్తిని తీసుకోరు. ఇంకా పరోక్ష పన్నుల్ని కూడుతారు, సబ్సిడీలని తీసేస్తారు. ఇందాక చెప్పాం కదా, పరోక్ష పన్నుల్ని కూడుతారు, సబ్సిడీలను తీసేస్తారు. అలా అయితేనే మనకి మార్కెట్ ధరల్లో ఆదాయం వస్తుంది. మనకి ఫిక్స్డ్ ధరల్లో ఆదాయం రావాలంటే దీన్ని తీసేయాలి, పరోక్ష పన్నులను తీసేయాలా, సబ్సిడీని కలుపుకోవాలా. అప్పుడు మనకి మార్కెట్ ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఆదాయం వస్తుంది. మార్కెట్ ధరల్లో కావాలంటే పన్నుల్ని కూడుకోవాలి. పన్నుల్ని కూడితేనే కదా మార్కెట్లో ఎంత ఆదాయం వస్తుందో తెలిసేది. సో ఒక షర్ట్ ధర మార్కెట్లో అసలైన కాస్ట్ కావాలంటే దాంట్లోనే ట్యాక్సెస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, సబ్సిడీలు తీసేసి ఉంటారు కదా. సో మనకి ఉత్పత్తి కారకాల దృష్ట్యా కావాలంటే, అంటే ఒరిజినల్ ప్రైస్ కావాలంటే ఆ ట్యాక్సులు పడవు, ఒరిజినల్ ప్రైస్లో ట్యాక్సులు పడవు, కాకపోతే సబ్సిడీలు పడతాయి కాబట్టి సబ్సిడీలు కలుపుకుంటాం అనమాట. ఇంకా ఇందులో మధ్యంతర వస్తు వినియోగం తీసేయాలి. ఇంకా జీడిపి అంటే వాల్యూ ఆఫ్ అవుట్పుట్, అంటే మొత్తం వచ్చిన ఉత్పత్తి, ఆ ఉత్పత్తిలోన మధ్యంతర వస్తువులు మాత్రమే తీసేస్తారనమాట. సో ఇక్కడ మొత్తం వచ్చిన ఉత్పత్తిలోన మధ్యంతర వస్తువులు ఉంటాయి కదండి, ఇంటర్మీడియట్ కన్జంప్షన్, వాటిని తీసేస్తారు. మధ్యలో వినియోగం పడిన వాటిని తీసేస్తారనమాట. అంటే జీడిపి అంటే మొత్తం వచ్చిన ఉత్పత్తిలోన మధ్యంతర వినియోగాన్ని తీసేస్తే అసలైన జీడిపి అని చెప్తారు. దీంట్లోనే బదిలీ చెల్లింపులు కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ, చట్ట వ్యతిరేక ద్రవ్యం కానీ వీటిని కలుపుకోరంట. మన జాతీయ ఆదాయంలోన ఓన్లీ ఉత్పత్తిని మాత్రమే, ఆ ఉత్పత్తిలో కూడా మధ్యంతర వినియోగాన్ని తీసేసి మొత్తాన్ని కలుపుకుంటారు కదా, దాన్ని జీడిపి అంటారు. ఈ జీడిపిలోన కొన్ని బదిలీ చెల్లింపులు ఉంటాయి. బదిలీ చెల్లింపులు అంటే వృద్ధాప్య పింఛన్ కానీ, నిరుద్యోగ భృతి కానీ ఇలాంటివి ఉంటాయి కదండి. అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఫ్రీగా వచ్చే ఆదాయాన్ని బదిలీ చెల్లింపులు అంటారు. ఇంకా ఆర్థిక లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ అండి. ఇప్పుడు నేను 100 రూపీస్ మీకు పే చేశాను, తర్వాత మీరు 100 రూపీస్ని మళ్ళీ నాకు తిరిగి పే చేస్తారు. ఇప్పుడు మీకు 100 రూపీస్ ఆదాయం వచ్చినట్లు, నాకు 100 రూపీస్ ఆదాయం వచ్చినట్లు. సో ఇలా ఈ ట్రాన్సాక్షన్ని కలుపుకుంటే మన ఆదాయం డబుల్ అవుతుంది. ఇలా కాకుండా ఈ ట్రాన్సాక్షన్స్ని మినహాయిస్తారు అనమాట. సో ఆర్థిక లావాదేవీలు అంటే ఈ ట్రాన్సాక్షన్స్ మినహాయిస్తారు. ఇంకా చట్ట వ్యతిరేక ద్రవ్యం అంటే మనీ లాండరింగ్ ద్వారా కానీ, లేదంటే డ్రగ్స్ అమ్మడం ద్వారా కానీ, లేదంటే లాటరీ ఇలాంటి వాటిని కూడా తీసేయాలన్నమాట. ఇవన్నీ కష్టపడితే వచ్చిన సంపాదన కాదు కాబట్టి వీటిని కూడా తీసేస్తారన్నమాట. సో కష్టపడకుండా వచ్చే ఆదాయాలని అన్నింటినీ తీసేస్తారు. ఒకటి బదిలీ చెల్లింపులు అంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఫ్రీ బీస్ అంటారు కదా, వాటిని తీసేస్తారు. ఆర్థిక లావాదేవీలు, ఇవి గాలివాటు లాభాలు అంటారు కదండి, అవి. ఇంకా ఆర్థిక లావాదేవీలు అంటే తెలుసు కదా, 100 రూపీస్ అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్సాక్షన్ అయితే ఇద్దరికి లాభం వచ్చినట్లు చూపిస్తుంది, కాకపోతే వాటిని తీసేస్తారు అన్నమాట. ఇక్కడ ఆర్థిక లావాదేవీలు తీసేస్తారు, బదిలీ చెల్లింపులు తీసేస్తారు. ఇక గాలివాటు లాభాలంటే లాటరీల ద్వారా ఇలాంటి వచ్చిన డబ్బుల్ని తీసేస్తారు. ఇంకా చట్ట వ్యతిరేక కార్యకలాపాల ద్వారా వచ్చిన డబ్బులను కూడా తీసేస్తారు. ఓన్లీ దేశంలో ఉత్పత్తి అయిన ఉత్పత్తిని మాత్రమే తీసుకొని క్యాల్కులేట్ చేస్తారు. దాంట్లో మధ్యంతర వినియోగాన్ని మాత్రమే తీసేస్తారు. దీన్ని జీడిపి అంటారు. దీంట్లోన ఈ నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది ఉంటుంది కదండి, విదేశీ కారక ఆదాయాన్ని, దాన్ని కలుపుకోరు. ఎందుకంటే ఇది దేశీయ ఉత్పత్తి, అంటే దేశంలో మాత్రమే జరిగే ఉత్పత్తి కాబట్టి దీన్ని ఆ నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ని కలుపుకోరు అనమాట. నెక్స్ట్ ఇది జీడిపి, ఇది మనం బేసిక్ జాతీయ ఆదాయం. దీనికి మళ్ళీ మాడిఫైడ్ చేస్తే మనకి అసలైన జాతీయ ఆదాయం వస్తుంది. అది 8వ దగ్గర వస్తుంది. అదేంటో క్లియర్గా చెప్పుకుందాం. ఈ జీడిపికి కొంచెం మాడిఫైడ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఫస్ట్ జీడిపి అనేది అర్థమైతే మిగతావన్నీ అర్థమైపోతుంది. సో ఇంకొకసారి చూడండి, జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. అంటే ఇక్కడ స్థూల అని ఎందుకన్నామంటే దీంట్లో తరుగుదలని కలిపేసి ఉంటారు. అంటే ఒక వస్తువు ఇప్పుడు మనం అంతా క్యాలిక్యులేట్ చేస్తాం కదా, అంతా క్యాలిక్యులేట్ చేస్తే పరిశ్రమలు కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ పరిశ్రమల్లో ఉండే మిషనరీస్ ఉంటాయి కదా, ఆ మిషనరీస్ ఎవ్రీ ఇయర్ తరుగుతూ వెళ్తాయి. వాటి ప్రోడక్ట్ ఫస్ట్ సంవత్సరం ఒక బిస్కెట్ ఫ్యాక్టరీలో ఒక మిషన్ ఉంటుంది. ఆ ఫస్ట్ సంవత్సరము 100 ప్యాకెట్లు తయారు చేసే మిషన్, సెకండ్ ఇయర్ 90 ప్యాకెట్స్ మాత్రమే తయారు చేస్తుంది. ఇక్కడ 10 ప్యాకెట్స్ అనేవి డౌన్ అయినాయి, దాన్ని క్యాల్కులేట్ చేయరు. సో దాన్నే స్థూల ఉత్పత్తి అంటారన్నమాట. సో
ఆ తరుగుదలని క్యాలిక్యులేట్ చేయకుండా తరుగుదలని కలిపేసుకొని తరుగుదలని కూడా లాభంలో కలిపేసుకుంటే స్థూల ఉత్పత్తి అంటారన్నమాట. సో స్థూల ఉత్పత్తి ఇక్కడ దేశీయ అంటే దేశంలో మాత్రమే జరిగే ఉత్పత్తిని దేశ ఉత్పత్తి అంటారు. సో స్థూల దేశీయ ఉత్పత్తి ఇక్కడ క్లారిటీ. నెక్స్ట్ జిఎన్పి అంటే మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి. సో ఇక్కడ మార్కెట్ ధరలే ఉంటాయి. మార్కెట్ ధరలు అంటే మనకి ట్యాక్సులు కలిపేసి ఉంటారు, సబ్సిడీలు తీసేసి ఉంటారు. మార్కెట్ ధరల్లో అంటే ఈ మార్కెట్ ధరలో స్థూల అంటే తరుగుదల కలిపి ఉంటుంది, తరుగుదలని తీసేసి ఉంటారు. సో తరుగుదల ఉంటుంది. ఇంకా జాతీయోత్పత్తి అంటే భారతదేశస్తులు వేరే దేశాల్లో కూడా, ఇప్పుడు ఫస్ట్ దానికి సెకండ్ దానికి తేడా ఏంటంటే ఫస్ట్ దాంట్లోన భారతదేశంలో ఉండే దేశీయులు విదేశీయులు మాత్రమే తీసుకున్నారు. సెకండ్ దాంట్లో ఏం చేసుకున్నారంటే భారతదేశ ప్రజలు వేరే దేశాల్లో ఉండే ప్రజలు కూడా తీసుకొస్తారు. సో ఇక్కడ ఏం కలపాలి మనము, వేరే దేశంలో ఉండే ప్రజలు కూడా మన దేశానికి లాభం తెస్తున్నారంటే మనం ఏం కలుపుతాము, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ కలుపుతాం. సో నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ని ఇక్కడ ఇంక్లూడ్ చేసుకుంటారు. జీడిపికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ని కలిపితే జిఎన్పి వస్తుంది. క్లారిటీ వచ్చిందా? జీడిపికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ కలిపితే జిఎన్పి వస్తుంది. సో ఇందులో తరుగుదల కలిసి ఉంటుంది. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే చెప్పాం కదా, వేరే దేశం నుంచి మన దేశంకి వచ్చే లాభం ఆర్ అంటారు, అంటే రిసీవ్డ్ ఆర్ అంటే. సో వేరే దేశాల వాళ్ళకి మనం దేశం నుంచి వచ్చే లాభాలని ఇవ్వడాన్ని పేమెంట్ అంటాం కదా, పే చేస్తాం కదా. సో మనం రిసీవ్ చేసుకుంది, పే చేసుకుంది, టాలీ చేసుకుంటాం. సో మనం పే చేసేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ మనకి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అనేది ఎప్పుడు రుణాత్మకంగా ఉంటుంది. ఒకవేళ ధనాత్మకంగా ఉంటే అప్పుడు జాతీయ ఆదాయం ఎక్కువ అవుతుంది. సో ప్రజెంట్ దేశ ఆదాయమే ఎక్కువ ఉందన్నమాట. సో తరుగుదల కలిసి ఉంటుంది. ఇంకా దీని ఫార్ములా చూసుకోండి. ఇక్కడ జీడిపి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్. సో జీడిపి ఇక్కడ జిఎన్పి పెట్టాలా, నేను తిప్పేసుకున్నా. సో జిఎన్పి అంటే ఇది మైనస్ అక్కడ పోతే ప్లస్ అవుతుంది కదా. జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే జీడిపికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ని కలిపిస్తే జిఎన్పి వస్తుంది. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ప్లస్ అయితే ఇది జాతీయ ఆదాయం అంటే స్థూల జాతీయోత్పత్తి పెరుగుతుంది. నెట్ ఫ్యాక్టర్ మైనస్ ఉందనుకో జీడిపి పెరుగుతుంది. నెక్స్ట్ ఎన్డిపిఎంపి అంటే మార్కెట్ ధరలో నికర దేశీయోత్పత్తి. ఇక్కడ ఎన్డిపిఎన్పి అంటే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైజెస్. నికర దేశీయోత్పత్తి అంటే ఇక్కడ నికర అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. నికర అనే పదం ఎందుకు వస్తుంది అంటే తరుగుదలని తీసేసినప్పుడు, అంటే కటింగ్స్ పోను అసలైన జీతాన్ని నెట్ శాలరీ అంటారు కదా, అలాగే నికర ఆదాయం అంటే తరుగుదలని తీసేసింటారు. సో నికరలోన తరుగుదలని తీసేసింటారు. ఇక్కడ దేశీయ అని వచ్చింది. దేశీయ అంటే మనకి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అనేది ఇంక్లూడ్ కాదు ఇక్కడ. సో దేశీయలోన నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఇంక్లూడ్ కాదు. సో ఇక్కడ నికర అని ఉంది కాబట్టి తరుగుదలని తీసేసింటారు. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఉండదు, తరుగుదల ఉండదు దీంట్లో. సో మార్కెట్ ధరలో స్థూల దేశోత్పత్తి నుండి తరుగుదలని తీసేస్తే ఎన్డిపి వస్తుంది. ఈ జీడిపి ఉంది కదండి, ఈ జీడిపిలో నుంచి మనం తరుగుదలని తీసేస్తే నికర దేశీయోత్పత్తి ఉంది. జాతీయోత్పత్తికి అంటే స్థూల దేశీయోత్పత్తికి నికర దేశీయోత్పత్తికి తేడా ఏంటంటే తరుగుదల మాత్రమే తేడా. ఇక్కడ స్థూల, ఇక్కడ నికర కాబట్టి మనకి స్థూల ప్లేస్లో నికర రావాలంటే ఏం చేసేయాలా, తరుగుదలని తీసేయాలా. సో తరుగుదలని తీసేస్తారు. ఎన్డిపి ఈజ్ ఈక్వల్ టు జీడిపి మైనస్ తరుగుదల అంటే కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే మూలధన వినియోగం అంటారు, మూలధన స్థిర వినియోగం అంటారు, లేదంటే డిప్లేషన్ అంటారు. అంటే మూలధన స్థిర వినియోగం అంటే ఈ మూలధనం అంటే మనకి పెట్టిన డబ్బు, డిప్లేషన్ అంటే వస్తువులు ఉంటాయి కదండి, ఆ వస్తువుల యొక్క తరుగుదల. ఈ రెండింటిని కూడా డీతోనే పోలుస్తారు. సో తరుగుదలని తీసేస్తే ఎన్డిపి వస్తుంది మనకి. ఇంకా ఎన్ఎన్పి అంటే మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తి. ఇక్కడ నికర అని వచ్చిందంటే ఏం చేయాలి మనము, నికర అని వస్తే తరుగుదలని తీసేయాలి, జాతీయోత్పత్తి అని వస్తే ఎన్ఎఫ్ఐఏని కలుపుకోవాలి. సో ఇక్కడ తరుగుదలని తీసేస్తాం, ఎన్ఎఫ్ఐఏని కలుపుకుంటాం. సో దీన్ని మనకి మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తి అంటారు. మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి నుండి, స్థూల జాతీయోత్పత్తి అంటే ఇక్కడ జిఎన్పి, ఈ స్థూల జాతీయోత్పత్తి నుంచి తరుగుదలని తీసేస్తే అంటే ఇక్కడ డిప్లేషన్ కూడా తీసేయాలన్నమాట. సో తరుగుదల ఉండదు, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ కలిపి ఉంటుంది. అది క్లారిటీ. అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏ మాత్రం అర్థం కాకపోయినా కామెంట్ చేయండి, ఎందుకంటే నేను క్లారిటీగానే చెప్తున్నాను అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎన్ఎన్పి అంటే నికర జాతీయోత్పత్తి అనేది బాగా చూడండి. నికర అని ఉందంటే మనం తరుగుదలని తీసేస్తాం, జాతీయ అని ఉందంటే మనం నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ని కలుపుకుంటాం. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది కింద ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ తరుగుదల, లేదంటే ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ టు
ఎన్డీపీ ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఒకదానికి ఒకటి రిలేట్ అయి ఉంటాయండి. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ఎన్పికి ఎన్డీపీకి తేడా ఏంటి? ఇక్కడ డి ఉంటుంది, ఇక్కడ ఎన్ ఉంటుంది. డి అంటే డొమెస్టిక్, ఎన్ అంటే నేషనల్. ఇక్కడ చూసుకోండి, లేదంటే నికర దేశీయోత్పత్తి ఉంటుంది, నికర జాతీయోత్పత్తి ఉంటుంది. నికర దేశీయోత్పత్తికి నికర జాతీయోత్పత్తికి తేడా ఏంటి? దేశీయోత్పత్తిలో నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ని కలుపుకోము, జాతీయోత్పత్తిలో నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ని కలుపుకుంటాం, అది తేడా. ఇక్కడ నికర జాతీయోత్పత్తికి నికర స్థూల జాతీయోత్పత్తికి తేడా ఏంటంటే డిప్లేషన్, అంటే తరుగుదలని ఇక్కడ కలుపుతారు, ఇక్కడ తీసేస్తారు, అది తేడా. అంటే ఏ దానికైనా కంపేర్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి. ఈ ఫోర్ అర్థమైతే నెక్స్ట్ 4 కూడా ఈజీగా అర్థమవుతాయి. ఈ 4 వచ్చేసి మార్కెట్ ధరల్లో అంటే ట్యాక్సులు కలుపుకుంటాము, సబ్సిడీలు తీసేస్తాం. ఫిక్స్డ్ కాస్ట్లో అంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఏమొస్తుంది, ట్యాక్సుల్ని తీసేస్తాము, సబ్సిడీలని కలుపుకుంటాం, రివర్స్ అనమాట. ఈ 4 అర్థమవుతాయి, ఇక 4 ఈజీగా అర్థమవుతాయి. సో మనకి మార్కెట్ ధరల్లోనే అసలైన జాతీయ ఆదాయం వస్తుందా, లేదంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యా అసలైన ఆదాయం వస్తుందా అంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యానే అసలైన ఆదాయం వస్తుంది, ఎందుకంటే ట్యాక్సులు మనకి జాతీయ ఆదాయంలోకి రావన్నమాట. సో జాతీయ ఆదాయంలో ఒక దేశంలో ఉత్పత్తి కారకాల ఆదాయాలను కలపడం ద్వారా దేశీయ ఆదాయాన్ని కనుగొనవచ్చు. సో బాటకం, జీతాలు, వడ్డీ, లాభాలు ఇవన్నీ కలుపుకుంటే దేశీయం యొక్క ఆదాయం వస్తుంది. కాకపోతే దీంతోపాటు మనకి అబ్రాడ్ నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా కలుపుకోవాలి. అవి కూడా ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఏవైతే ధరలు ఉంటాయో ఆ ధరల ద్వారానే మనం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఉత్పత్తి కారకాల దృష్ట్యా ధరలు అంటే ఫ్యాక్టర్ కాస్ట్, అవి ప్రజెంట్ ఏవైతే ధరలు ఉన్నాయో అంటే మార్కెట్లోకి రాకముందే ఉండే ధరలే అసలైన ధరలు కదా, ఆ ధరల్లోన ఈ జీడిపిని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ జీడిపి అంటే తెలుసు కదండి మనకి, దేశీయ భూభాగంలో అన్ని ఉత్పత్తి కారకాలు ఆర్జించిన ఆదాయము, తరుగుదల కలిపి ఉండదు, సేమ్ ఫస్ట్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఫస్ట్ దానికి ఫిఫ్త్ దానికి తేడా ఏంటంటే ఇక్కడ పన్నుల్ని కలుపుకుంటారు, సబ్సిడీల్ని తీసేస్తారు. సో 1కి 5కి తేడా ఏంటి? 1కి 5కి 2కి 6కి 3కి 7కి 4కి 8కి తేడా ఏంటంటే పరోక్ష పన్నుల్ని కలుపుకుంటారు, సబ్సిడీల్ని తీసేస్తారు, అవే వీటికి తేడా. ఈ 4 మళ్ళీ రిపీట్ అవుతాయి. సో ఇక్కడ జీడిపికి తేడా ఏంటంటే ఇక్కడ మార్కెట్ ధరలు, ఇక్కడ ఉత్పత్తి కారకాలు. సో ప్రతిదానికి కంపేర్ చేసుకోండి. ఇప్పుడు ఎన్ఎన్పి అని ఉంది, ఎన్ఎన్పికి జీడిపికి తేడా ఏంటి? ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ జీ ఉంది. ఎన్కి జీకి తేడా ఏంటి? ఇక్కడ నెట్ నేషనల్ ప్రోడక్ట్, ఇక్కడ గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్. నెట్ అంటే నికర వస్తుంది, నికర రావాలంటే ఇక్కడ మనం ఏం చేయాలా? తరుగుదలని తీసేస్తే నికర జాతీయోత్పత్తి వస్తుంది. ఇక్కడ నేషనల్, ఇక్కడ డొమెస్టిక్. నేషనల్ రావాలంటే ఏం చేయాలి? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ని కలుపుకోవాలి. ఇంకా మార్కెట్ ప్రైజులు, ఫ్యాక్టర్ కాస్ట్, ఈ రెండింటికి తేడా ఏం చేయాలి? పరోక్ష పన్నులు కలపాలి. ఇది తేడా అండి. ఇవి రెండు తెలిస్తే మొత్తం తెలిసిపోతుంది. ఇక్కడ జీడిపి ఉత్పత్తి కారకాల దృష్టి అంటే సేమ్ జీడిపినే ఇక్కడ పన్నులు కలుపుతారు. దాంతోపాటు ఇక్కడ జిఎన్పి అని ఉంటాయి కదా, జిఎన్పి ఫిక్స్డ్ క్యాపిటల్ దగ్గర అంటే ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర ఏమొస్తుందంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి అంటే ఏమొస్తుందంటే ఇదే జిఎన్పి ఏదైతే ఉంటుందో అదే వస్తుంది. సో మనం జీడిపితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ జిఎన్పి అంటే ఇక్కడ మనం జాతీయోత్పత్తి వస్తుంది కాబట్టి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ని కలుపుకుంటాం, పరోక్ష పన్నుల్ని తీసేస్తాం. సో జీడిపితో ఇక్కడ పెట్టింది చూడండి, జిఎన్పికి జీడిపికి తేడా ఏంటంటే జీడిపికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ని కలపాలి, సబ్సిడీల్ని కలపాలి, పరోక్ష పన్నుల్ని తీసేయాలి, అలా అయితే జిఎన్పి వస్తుంది. నెక్స్ట్ ఎన్డిపిఎఫ్సి. ఎన్డిపి అంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర దేశీయోత్పత్తి. సో నికర దేశీయోత్పత్తిని జీడిపికి కంపేర్ చేస్తే జీడిపికి ఎన్డిపికి తేడా ఏంటంటే ఎన్డిపిలోన తరుగుదలని తీసేస్తారు, పరోక్ష పన్నుల్ని తీసేస్తారు, సబ్సిడీల్ని కలుపుకుంటారు, అది జీడిపికి ఎన్డిపికి తేడా. నెక్స్ట్ ఎన్ఎన్పి, ఇది అసలైన జాతీయ ఆదాయం. అసలు జాతీయ ఆదాయం ఏంటంటే నికర జాతీయోత్పత్తి, అసలైన అంటే మనకి చివరిగా వచ్చే ఆదాయాన్ని అంటే మొత్తం మీద అన్నీ తీసేయగా వచ్చే ఆదాయమే నికర జాతీయోత్పత్తి, నికర జాతీయ ఆదాయం అంటారు. ఇది అసలైన జాతీయ ఆదాయం. దీనికి ఫస్ట్లో చెప్పుకున్న జీడిపికి తేడా ఏంటంటే సో నికర జాతీయోత్పత్తికి స్థూల జాతీయోత్పత్తికి తేడా ఏంటి? స్థూలకి నికరకి తేడా ఏంటి? తరుగుదల, ఇక్కడ తరుగుదలని తీసేద్దాం. జాతీయోత్పత్తికి దేశీయోత్పత్తికి తేడా ఏంటండి? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్. సో నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ని కలుపుకుందాం, విదేశీ కారక ఆదాయాన్ని కలుపుకుందాం. నెక్స్ట్ ఇది ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఆదాయము, అది మార్కెట్ ధరల్లో దృష్ట్యా ఆదాయము. సో ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఆదాయంలోన పరోక్ష పన్నుల్ని తీసేస్తాం, సబ్సిడీల్ని కలుపుకుంటాం, ఇదన్నమాట. సో ఎన్ఎన్పిలోన జీడిపి నుంచి మనకి జీడిపి అంటే ఫస్ట్ జాతీయ ఆదాయం అనుకున్నాం కదండి, అసలైన జాతీయ ఆదాయం. ఇక్కడ జీడిపి అనేది మనకి గ్రాస్ శాలరీ ఉన్నట్ల, ఎన్ఎన్పి అనేది నెట్ శాలరీ ఉన్నట్ల. మనకి గ్రాస్ శాలరీ నుంచి నెట్ శాలరీ రావాలంటే తరుగుదలని తీసేస్తాం, ఒకటి పోతుంది, తరుగుదలని తీసేస్తాం, పరోక్ష పన్నులు తీసేస్తాం, అంటే మార్కెట్ ప్రైజ్లో ఉండే పన్నుల్ని తీసేస్తాం, ఇచ్చిన సబ్సిడీల్ని కలుపుకుంటాం.
సో తరుగుదల తీసేస్తాం, పరోక్ష పన్నులు తీసేస్తాం, సబ్సిడీని కలుపుకుంటాం, విదేశీ నికర కారక ఆదాయాన్ని కలుపుకుంటాం. ఇలా చేస్తే మనకి నేషనల్ ఇన్కమ్ అంటే అసలైన జాతీయ ఆదాయం ఏదంటే ఎన్ఎన్పిఎఫ్సి ఇదనమాట. దీంట్లోన ఒకదానికి రిలేట్ అయి ఉంటాయి, అది చెప్తా చూడండి. ఫస్ట్ జీడిపి అని చెప్పుకున్నారు. ఆ జీడిపికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ని కలిపితే జిఎన్పి అవుతుంది. డొమెస్టిక్ ప్రోడక్ట్ కాస్త నేషనల్ ప్రోడక్ట్ అవుతుంది. నేషనల్ ప్రోడక్ట్ ఎప్పుడు అవుతుంది అంటే విదేశీ కారక ఆదాయాన్ని కలుపుకుంటే నేషనల్ ప్రోడక్ట్ అవుతుంది. అంటే దేశీయ ఉత్పత్తి అనేది జాతీయోత్పత్తి ఎప్పుడవుతుంది అంటే వేరే దేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని కలుపుకున్నప్పుడు జాతీయోత్పత్తి అవుతుంది. సో జాతీయోత్పత్తి కావాలంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ని కలుపుకోవాలి. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్లో రెండు ఉంటాయి, ఒకటి మనం తెచ్చుకునేది, రెండు మనం ఇచ్చేది. ఆ రెండు తెచ్చుకునేది ఇచ్చేదాని నుంచి తీసేస్తే వచ్చేదే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అనమాట. అంటే జీడిపికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ని కలిపితే జిఎన్పి వస్తుంది. ఈ జిఎన్పికి మనం ఇంకా ఏం తీసేయాలా, తరుగుదల తీసేయాలి. తరుగుదలని డిప్లేషన్ అంటారు. ఆ తరుగుదలని తీసేస్తేనే కదా మనకి నికర జాతీయ ఆదాయం అనేది వచ్చేది. నికర జాతీయ ఆదాయం రావాలంటే తరుగుదలని తీసేయాలి. ఇది నికర జాతీయ ఆదాయం అట్ మార్కెట్ ప్రైస్, అంటే మార్కెట్లో ఉండే ఆదాయం. మనకి కావాల్సింది అసలైన ఆదాయం. అసలైన ఆదాయం అంటే ఇక్కడ ప్రోడక్టు తయారైన దగ్గర ఉత్పత్తి కారకాల దృష్ట్యా దాని ఆదాయం ఎంతైతే అంత ఆదాయం. కాబట్టి దాంట్లో నుంచి ఈ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ని తీసేయాలి. ఇండైరెక్ట్ ట్యాక్స్లు తీసేయాలంటే పరోక్ష పన్నుల్ని కలుపుకోవాలి, సబ్సిడీని తీసేయాలన్నమాట. సో ఎన్ఎన్పి అనేది మనకి అసలైన జాతీయ ఆదాయం. ఇది నాకు అర్థమైంది, నేను చెప్పాను. దీంట్లో ఏవైనా తప్పులు ఉన్నా, మీకు అర్థం కాకపోయినా కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకా బాగా నేర్చుకుందాం, బాగా తెలుసుకుందాం. బాగా తెలుసుకొని క్లియర్గా ఎగ్జామ్ రాద్దాం. నాకు తెలిసిన జాతీయ ఆదాయం ఇది. నేను ఏం తప్పులు చెప్పినా కూడా మీరు క్వశ్చన్ చేయండి, ఇది తప్పు చెప్పారా అని చెప్పండి, నేను నేర్చుకుంటా. మీకు కూడా ఇంకా బాగా క్లియర్గా అర్థమయ్యేటట్లు చెప్తా. నేను ఇంత టైం ఎందుకు తీసుకున్నా అంటే నాకు ఫస్ట్ అర్థం కావాలా, అర్థమైన తర్వాత మీకు చెప్పాలని ఇంత టైం తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.